ఈరోజు భగవాన్ దాస్ గారి స్వర్గీయ భగవాన్ దాస్ గారి 96వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ వారి వారసులుగా మేమందరం నిల్చున్నాము. మనందరికి తెలుసు, సిపిఐ పార్టీ నుంచి రాష్ట్రానికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చిన వ్యక్తి. తన వల్ల ఎంతో మంది గుడిసెవాసులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. అదే కాకుండా సాగునీటి సాధన కోసం కూడా కృషి చేస్తున్నారని తెలిసింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరము కృషి చేస్తాము. వరంగల్ ఇంత బాగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉందంటే ఇలాంటి ఎంతో మంది నేతల పోరాట స్ఫూర్తి మాలో రగిలిచ్చారు కాబట్టి మనము తెలంగాణను కూడా తెచ్చుకోవడానికి ఇది దోహదపడింది. అందరూ కూడా ఆయన చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ కోచ్ ఫ్యాక్టరీ కోసం కూడా పోరాటం చేసినారు. అది ఇప్పుడు ఒక నిజం అవ్వబోతుంది. రానున్న రోజులలో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తుంది మన కోచ్ ఫ్యాక్టరీ. సో ఇట్లాంటి ఎన్నో వరంగల్కి కావాల్సిన పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన ఉపాధి మార్గాలు కాకుండా వాళ్ళ స్థిర నివాసం ఉండాలి అనే ఉద్దేశంతో అనేక పోరాటాలు చేసి వాటిలో ఆయన కొన్ని సాధించినారు. ఆయన బాటలో నడుస్తూ మేమందరం కూడా భగవాన్ దాస్ గారి వారసులుగా ముందుకొచ్చి ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్ళి మన వరంగల్ వాసుల్ని మంచిగా వాళ్ళు అన్ని విధాలుగా ఉండేటట్టు చూస్తాము. అదే కాకుండా సిపిఐ ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ తోటి ఒక స్నేహపూర్వకంగా ఉన్నారు కాబట్టి మేము కలిసి ఒక సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడుతూ సెక్యులర్ రాష్ట్రాన్ని తర్వాత దేశాన్ని కాపాడుకునే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. సిపిఐ రాష్ట్ర 96వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు ఏదైతే పోరాటాలు చేశారో ఈ వరంగల్ నగర అభివృద్ధికి కానీ వరంగల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు ఏదైతే చేశారో వారి బాటలో మరి మేము పయనించి మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళను మరి తరిమి కొట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సందర్భంగా 96వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు పోరాటం చేస్తేనే ఈరోజు కాజీపేటలో కోచ్ పరిశ్రమ వచ్చింది. అందుకనే కమ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ గారి పేరును ఆ కోచ్ ఫ్యాక్టరీకి పెట్టాలని చెప్పి మేము ఈ 96వ జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోరాటాలు చేసి ఈరోజు సాధించుకోవడం జరిగింది. మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రావాలని చెప్పి పోరాటాలు చేసి ఈరోజు కోచ్ పరిశ్రమను సాధించుకోవడం జరిగింది. అందుకనే కోచ్ పరిశ్రమకు కమ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ గారి పేరును పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి బాటలో మేము పయనిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ.